హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ డైరెక్టర్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పండుగ తర్వాత 2025లో అసలు ఎలాంటి నోటిఫికేషన్లు వస్తున్నాయి? సో వచ్చిన నోటిఫికేషన్లో మీకు ఒక ఉద్యోగం రావాలంటే మీరు ముందుగా జాగ్రత్త పడవలసిన విషయాల గురించి, అదే విధంగా సో థంబ్నెయిల్ మీద ఉన్నట్టుగా సో తెలంగాణలోని 2025లో డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మరి గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? సో మరి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినట్టయితే మీకు ఉద్యోగం రావాలంటే మీరేం చేయాలి? ఉపాధ్యాయుడిగా కావాలనుకునేవారు ఈ తప్పులు చేయవద్దు, ఎలాంటి తప్పులు చేయొద్దు సో అనేది నాకున్న అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను. ఇది నా స్వార్థం కాదండి. సో ఒక వారి గుర్తుపెట్టుకోండి మిత్రమా, సో నేను చెప్పే విషయాలలో సో నిజాలు ఎంతవరకు ఉన్నాయో నువ్వు వీడియో విన్న తర్వాత ఒక్కసారి నీ అంతరాత్మతోని నువ్వు ఆలోచించుకున్న తర్వాతనే నాకు కింద కామెంట్ రాయి. సో ఏ విధంగా చెప్పాను, ఎందుకు చెప్పాను, సో ఎలా చేస్తే మీకు జాబ్ వస్తుందనే విషయం కూడా నేను క్లారిటీగా ఇవ్వబోతున్నా నాకున్న అనుభవాన్ని, సో నేను చేసిన ప్రయత్నములతోని. సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో 2025లోకి తెలంగాణలో 2025లో సో 2025లోని సో నోటిఫికేషన్ డిఎస్సి ఎప్పుడు, మోడల్ స్కూల్ ఎప్పుడు, సో మరి గురుకులాలు ఎప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టిఎస్ 2025లో సో 25లో సో ఏమేమి నోటిఫికేషన్? ఫస్ట్ సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు? సో నెంబర్ 2 మోడల్ స్కూల్ ఎప్పుడు? సో నెంబర్ 3 సో గురుకులాలు ఎప్పుడు? సో ఈ మూడిటి గురించి, సో ఈ మూడు కూడా సో మరి ఎవరు చేస్తారు సార్ అంటే బిఈడి కంప్లీట్ అయిపోయిన వారు, సో టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇక్కడ బిఈడి మరియు టెట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారనే విషయం మీకు తెలుసు. మరి ఏ నోటిఫికేషన్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, సో మనకు ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి నెలలో నుండి మనకు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ యొక్క ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం కాబోతే ఫిబ్రవరి 2025 నుండి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మరి నోటిఫికేషన్ ఏదో ఒక రోజు వచ్చినట్లయితే ఏదో ఒక రోజు వస్తుంది, అంటే ఫిబ్రవరి నెలలో వస్తుంది. మరి వచ్చినప్పుడు మనకు ఉద్యోగం రావాలి కదా. అంటే చాలా మంది విద్యార్థులు కూడా ఏమంటారు, సార్ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, ఏమన్నా చేంజ్ అవుతుందా, ఏమన్నా మారుతుందా అంటారు. సో నేను చెప్తున్నాను, నేను ప్రత్యేకించి చెప్తున్నాను, టెట్ 2024లో 24 జనవరిలో రాసిన టెట్ చూడండి. సో టెట్ 2025 జనవరిలో జరుగుతున్న టెట్ చూడండి. సో ఇది చాలా టఫ్ గా ఉంది. 100 నుండి 110 మార్కులు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ మాత్రమో 110 నుండి 130 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పేపర్ చాలా ఈజీగా వచ్చేసింది, పేపర్ చాలా ఈజీగా రాలేదు, చాలా టఫ్ గా ఉంది. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ గా, అంటే ఎప్పుడు పేపర్ టఫ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పేపర్ ఈజీగా వస్తుందో తెలియదు. కాబట్టి నేనేమంటున్నా మిత్రమా అంటే సో కాబట్టి ఖచ్చితంగా నువ్వు కనుక డిఎస్సి, మోడల్ స్కూల్, గురుకులాలు, సో గురుకుల డిఎస్సి కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, మరి ఈ యొక్క పోస్టల్లోకి సంబంధించినట్లయితే సో డిఎస్సికి పరంగా చూసినట్టయితే మీకు 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్న కంటెంట్ సరిపోతే కంటెంట్ చదువుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు చాలా మంది. అది చాలా వరకు తప్పు అండి. చాలా మంది యూట్యూబ్లలో కూడా వాళ్ళ స్వార్థాల కోసం ఏం చెప్తున్నారంటే మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని చదువుకోండి సరిపోతుంది అంటున్నారు. చూడండి, లైవ్ లోనే 2025 జనవరిలో జరిగిన టెట్ పేపరే మీకు లైవ్ కనపడుతుంది. ఆల్రెడీ రాసిన మిత్రులను అడగండి. కంటెంట్ మీద కాన్సెప్ట్ ని నమ్ముకుంటే జాబ్ వస్తుందండి. కాన్సెప్ట్
ఓరియంటెడ్ గా చదవాలి. అంటే ఎవరైతే మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్న లైన్ టు లైన్ చదివితే జాబ్ రాదు. కాన్సెప్ట్ నమ్ముకుంటే జాబ్ వస్తుంది. అంటే కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా చదవాలి. చాలా మంది సో టెక్స్ట్ బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా చదువుదామని ప్రయత్నం చేస్తారు. సో టెక్స్ట్ బుక్ లో ఉన్నది చదివితే జాబ్ రాదండి. కాన్సెప్ట్ నమ్ముకొని ప్రాబ్లాన్ని కాన్సెప్ట్ నీకు ఇచ్చిన టాపిక్ ని ఏ సబ్జెక్ట్ అయినా సరే అది సో కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 100% నువ్వు రేపు రాయబోయే డిఎస్సి మోడల్ స్కూల్ గురుకుల నోటిఫికేషన్ లో ఒక ఉద్యోగిగా ఉంటావు. మరి ఒకే రోజు ఒక్కసారి మాత్రమే ఈ కాన్సెప్ట్ రాదు. దానికి లాంగ్ ప్రిపరేషన్ మినిమము 6 నెలల నుండి ఒక 10 నెలల వరకు కనీసం ఒక 1 ఇయర్ వరకు మాత్రము ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించవలసిందే. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఈ మూడుటికి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మరి వీళ్ళకి ఏంటి మాస్టర్ అంటే వాళ్ళ యొక్క మదర్ సబ్జెక్ట్ లో సో కంటెంట్ 6th క్లాస్ టు ఇంటర్ వరకు నేర్చుకుంటే 100% ప్లస్ మెథడాలజీ కూడా నేర్చుకుంటే ఈ రెండింటితో నేర్చుకున్న వారు 100% సో మీరు 80% క్వశ్చన్ పేపర్ లో 80% చేయగలుగుతారు. రిమైనింగ్ 20% సో పిఐఈజీకే రకరకాలుగా ఉంటుంది. పక్క పెట్టండి. మోడల్ స్కూల్ తీసుకోండి, సేమ్ ప్యాటర్న్, డిగ్రీ సిలబస్ సేమ్. సో డిఎస్సి ప్యాటర్న్ 80 మార్కుల్లోని సో 80 మార్కుల్లో 20 మార్కులు టెట్ వెయిటేజ్ ఉంటుంది. సో అది విధంగా ఉంటుంది. సో 2012-13లో వచ్చింది. కాబట్టి మీరు అవి గమనించుకోండి. టెట్ కూడా మోడల్ స్కూల్ మళ్ళీ మనకు రాబోతుంది. ప్రతి మోడల్ స్కూల్లోనూ మీరు ప్రతి మోడల్ స్కూల్లో మొత్తం 194 మోడల్ స్కూల్ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి మోడల్ స్కూల్లో వచ్చేసి టీజీటీ, పీజీటీలు ఉంటాయి. సో మరి అక్కడ టీజీటీలు, పీజీటీలకు ప్రతి మోడల్ స్కూల్ ప్రతి సబ్జెక్ట్ కూడా నేను బిఫోర్ వీడియో ఇంతకు ముందుకు ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో అందులో ప్రమోషన్స్ ఏంటి అని కూడా మీకు చెప్పాను. సో ఆ ప్రమోషన్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది లైన్. సో అతి త్వరలోనే వీళ్ళకి ప్రమోషన్స్ కూడా అయిపోతున్నాయి. సో ప్రమోషన్స్ అయిపోయిన వెంటనే మనకు నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి నెల తర్వాత వస్తుంది. సార్ చాలా మంది ఏమంటారంటే క్యాలెండర్ లో లేదుగా సార్ అంటారు. క్యాలెండర్ కి దీనికి సంబంధం లేదు మిత్రమా. సో గురుకుల కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, క్యాలెండర్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ప్రకారంగా కాదు, దీనికి సపరేట్ బోర్డు ఉంటుంది. కాబట్టి దీనికి సపరేట్ గా మనకు క్యాలెండర్ తో ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండింటికి క్యాలెండర్ కు సంబంధం లేదు మిత్రమా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మరి మోడల్ స్కూల్ అయినా గురుకులాలైనా కూడా చూడండి 6th టు ఇంటర్మీడియట్ వరకు మీ మదర్ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ ని నేర్చుకోండి. సో కంటెంట్ ఎప్పుడైతే లాంగ్ ప్రిపరేషన్ లో కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ లో నేర్చుకుంటారో 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డిఎస్సి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సో ఇంతకు ముందుకు ఏ విధంగా ఉన్నాయో అదే రేంజ్ లో ఉంటాయి. సో ఇంచుమించు అటు ఇటు 1 or 2 అటు ఇటు ఉండొచ్చు. కానీ నేనేం చెప్తున్నా మిత్రమా అంటే నీకు ఉద్యోగం కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేయకుండా ఉండవలసిన తప్పులు ఒకటండి, 3 తప్పులు చేయొద్దండి. లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరము. సో లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరము. రెండవది ఏంటిదంటే కోచింగ్ అనేది కూడా నీకు చాలా అవసరము. కోచింగ్ అనేది కూడా చాలా అవసరం అండి. గైడెన్స్, కోచింగ్ మీన్స్ గైడెన్స్ అనేది చాలా అవసరం. అది నువ్వు నీకు సంబంధించి నీ స్తోమత తగ్గట్టుగా నీ స్టాండర్డ్ లో నువ్వు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నావో అక్కడ తీసుకోండి. మూడవది ఏంటిదంటే కన్సిస్టెంట్ గా నువ్వు ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వచ్చేంత వరకు పోరాటం చేయి. సో ఖచ్చితంగా నువ్వు ఉద్యోగం పొందుతావు. అంటే 2 రోజులు ప్రిపేర్ అయ్యి 3వ రోజు నోటిఫికేషన్ రాలేదని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి మళ్ళీ రాసుకుంటే అప్పుడు మళ్ళీ యథావిధిగా నీ యొక్క ఉపాధ్యాయ పోస్ట్ నువ్వు పొందలేవు. అలా పొందగలిగే వారు తక్కువ మంది మాత్రమే.
సో కాబట్టి నేనేమంటున్నా మిత్రమా అంటే డిఎస్సి కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఎక్స్క్యూజ్లీ ఈ వీడియో ఎందుకు చేశానంటే సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పోస్టులు లేవు కదా సార్, డిఎస్సిలో పోస్ట్ లేవు, డిఎస్సిలో పోస్ట్ లేవు అంటారు. సో ఇవన్నీ డిఎస్సి, ఇవన్నీ ఉపాధ్యాయ పోస్టు కావా? ఇవన్నీ సాలరీస్ తీసుకునేవి కావా? ఇవన్నీ గవర్నమెంట్ పోస్టు కావా? సో ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కావా? అంటే నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని తక్కువ అని, హెచ్జిటి వాళ్ళని ఎక్కువ అని, హెచ్జిటి వాళ్ళు తక్కువ అని, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎక్కువ అని కాదండి. నేనేమంటున్నా అంటే నువ్వు ఒక ఉపాధ్యాయ పోస్ట్ కొట్టాలనుకుంటే నీకున్న సోర్స్ ప్రకారంగా, నీకున్న అందుబాటులో ఉన్న సో మోడల్ స్కూల్ అందుబాటులో ఉన్న వేకెన్సీస్ లో నోటిఫికేషన్ లో నువ్వు ఏదైనా ఒక పోస్ట్ ఫస్ట్ కొట్టుకునే ప్రయత్నం ఫస్ట్ చేయి. సో ఏదైనా నోటిఫికేషన్ కదా, సో ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగమే కదా, ఏదైనా ఉపాధ్యాయ పోస్టే కదా అని నేను చెప్తున్నానండి. అది డిఎస్సి కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఖచ్చితంగా 600 అయినా 100 అయినా 2025లో తెలంగాణ రాష్ట్రంలోని రాబోతున్నది ఏంటిది మాస్టర్ అంటే అది డిఎస్సి, మోడల్ స్కూల్, గురుకులాలు. ఈ 3 నోటిఫికేషన్ లో నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలంటే నువ్వు చేయవలసింది 3 అండి. ఒకటి లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరము. సో ఫస్ట్ కోచింగ్ అనేది చాలా అవసరం, ముఖ్యమైనది. దానికి తోడుగా కన్సిస్టెంట్ గా కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా నువ్వు చదువుకోవాలి. అప్పుడు ఎలానైతే చదువుతావో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ లో నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా కనివిరగని విధంగా ఒక మొదటి ర్యాంక్ గా నిలబడతావని కూడా నేను సో మీ అందరికీ గౌరవంగా చెప్పగలుచుకున్నాను. అంటే ఇలా ఈ కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా మీరు చదువుకుంటే ఒకటే అండి, ఏ సిలబస్లు మారాయి, ఏది మారినా ఏమైనా నీకున్న మదర్ సబ్జెక్టు, నీకున్న మెథడాలజీ ఈ 2 మారాయండి. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది 6th to ఇంటర్మీడియట్ వరకు స్టాండర్డ్ గా నీ కంటెంట్ ని చదువుకో, దానికి తోడుగా నీ మెథడాలజీని చదువుకో. ఈ 2 ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ అవుతావో 100% జాబ్ వస్తుంది. పర్ఫెక్ట్ అనేది ఎలా అవుతావు? తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకో, 100% కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదువుకో. చెప్పే లెక్చరర్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో చెప్పించుకోండి. షార్ట్ కట్ మనం మ్యాథ్స్ పరంగా చూసినట్లయితే షార్ట్ కట్ అనకండి. షార్ట్ కట్ మేము చెప్పుడు కాదండి, మేము కాన్సెప్ట్ చెప్తే నువ్వు 100 షార్ట్ కట్ నువ్వు తయారు చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఎగ్జామ్ లో సక్సెస్ అవుతావు 100%. సో ఆల్మోస్ట్ క్లాస్ రూమ్ లో కూడా మేము షార్ట్ కట్ చెప్పొచ్చు. ఎన్ని షార్ట్ కట్ చెప్పినా నీకు నువ్వు షార్ట్ కట్ తయారు చేసుకోగలుగుతావో ఆ రోజే నువ్వు ఒక విజేతగా నిలుస్తావు అని కూడా నేను గౌరవంగా చెప్తున్నా. సో ఇది మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయము. మరి మన తెలంగాణలోని మరి డిఎస్సి గురించి, డిఎస్సి 2025 నోటిఫికేషన్ లో సో ఫిబ్రవరి 25వ తారీఖు 2025 నాడు సో తక్కువ ప్రైస్ తోని హెచ్జిటి వారికి మరియు ఎస్ఏ వారికి ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అతి తక్కువ ప్రైస్ కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్ కూడా చాలా తక్కువ ప్రైస్. సో చాలా వరకు కూడా నేను ఫ్రీ కోచింగ్ ఇవ్వడం కూడా ఇంతకుముందు చెప్పాను. సో చాలా మంది లబ్ధి పొందారు. సో అదే విధంగా మరి కూడా మళ్ళీ సో ఫిబ్రవరి 25వ తారీఖు నుండి సో హెచ్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి సపరేట్ గా బ్యాచ్లు గలవు. సో తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి సో సపరేట్ బ్యాచెస్ కూడా సో సపరేట్ గా ఉంటాయి. సో ఎవరైనా ఉన్నట్లయితే మీరు వెంటనే మీకున్న డౌట్స్ ఇంకేమన్నా ఉంటే 9912940483 నెంబర్ కి కాల్ చేయొచ్చు. లేదా ఇంకా మోర్ డీటెయిల్స్ సో ఎప్పుడు బ్యాచ్ ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటాయండి. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. వెంటనే మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోండి. వెంటనే సో 100% మీకు నోటిఫికేషన్లు వస్తున్నాయి మిత్రమా. ఇకనైనా నువ్వు మేలుకొని నువ్వు యువత ప్రారంభించు, సబ్జెక్ట్ ని ప్రారంభించుకో. ఖచ్చితంగా నువ్వు ఒక విజేత గలవు అని నేను గర్వంగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.